దీన్ని ఎవరైనా స్కాన్ చేస్తే కూడా వస్తుంది. ఫోన్ ఉందా? ఫోన్ ఉంటే స్కాన్ చేయి. ఒకరు వస్తుంది, కెమెరాలో తీసి దాని మీద ఎల్లో, దాని మీద స్క్రిప్ట్ మీద నొక్కండి. అది చూపించు, అట్లా చూపించండి. వస్తుందా? వస్తుందా? అక్కడ చూపి. సో దాని మీద ఒక దాని మీద క్లిక్ చేయి. ఏమొస్తుందా? ఇందులో మేనిఫెస్టో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి అబద్ధపు హామీలు, నెరవేర్చని హామీలు ఏమున్నాయో వాటికి సంబంధించిన ఇది ఉంటుంది. ఆయన ఇచ్చిన మేనిఫెస్టో. మళ్ళీ వెనక్కు పోతే ఆయన అబద్ధ హామీలతో కూర్చిన ప్రమాణ పత్రం, బాండు అది ఉంటుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎలా అబద్ధాలు ఆడారో విజువల్ చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పినవి, ఆయన మాటలు, ఆయన నోటి గుండా వచ్చిన మాటలే తీసిన వీడియో దాన్ని చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన మాటలు, అది ఒక అరగంట పాటు అది ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంకొకటి ఓ ఫార్మాట్ ఉంటుంది, ఫామ్. దాంట్లో ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో రాసుకొని, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాల ద్వారా ఎంత వస్తుందో అది కూడా వేసుకొని లెక్క వేసి రెడీగా పెట్టుకోవడానికి వీలుగా ఒక పత్రం కూడా ఉంటుంది. దాంట్లో వాళ్ళు నింపి రెడీగా పెట్టుకొని రేపు టీడీపీ నాయకులు వచ్చినప్పుడు దాన్ని చూపించి అందులో లాస్ట్ ఇయర్ బకాయిని అడుగుతూ వాళ్ళకు ఇది ఉంటే వడ్డీ కూడా అడగచ్చు. ఎందుకంటే వడ్డీ ఇవ్వాలి కదా, అది ఉంటే తీసుకుంటే ఎక్కడన్నా పెట్టింటే బ్యాంక్ ఇంట్రెస్ట్ అన్నా వచ్చేది కాబట్టి అది కూడా అడగాలి. వాళ్ళు అడగడానికి అవకాశం కల్పించే రకంగా ఆ ఫార్మాట్ కూడా దాంట్లో ఉంటుంది. ఇది నెక్స్ట్ నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయి, విలేజ్ స్థాయి వరకు వెళ్తుంది. ఇందులో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో మీరు ఎక్కడో విలేజ్ నుంచి వచ్చింటారు కాబట్టి అక్కడ కూడా పాల్గొనాలి. విలేజ్ దగ్గరికి పోయేసరికి వీలైనంత వరకు కొన్ని ఇళ్ల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. అల్టిమేట్ లక్ష్యం ఒకటే, ఇదిగో మీ ఇంటి దగ్గరకు వచ్చిన టీడీపీ నాయకుడు నిలదీసి అడగండి, మెడలు వంచండి, రాబట్టండి అని ప్రజలకు మెసేజ్ పోవాలి. అందులో మనం తోడుగా ఉంటామనే మెసేజ్ పోవాలి. ఇక తమాషాలు కాదు కదా, వచ్చి హామీ ఇచ్చేసి బాండ్లు ఇచ్చేసి పోయి దాని ద్వారా ఓట్లు ఇచ్చుకొని ఆ తర్వాత తూనా బొడ్డని వీళ్ళు వెళ్ళిపోతే ఎట్లా కుదురుతుంది? ఎందుకు ఒప్పుకుంటాం? సో నిలదీయాలి, ఎక్కడికక్కడ మెడలోంచి రాబట్టుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, అది కనపడదు. ఇప్పుడు వీళ్ళెవరు పక్కకు పోరు కదా. సో ఇంతటితో 2 కార్యక్రమాలు. పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు, పిల్లలకు అందరికీ మాట్లాడుతున్నారు. అవును, ఇప్పుడేమన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఇది చెప్పనా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. చూడు, ఇంత బాగా ఖచ్చితమైన స్పష్టమైన మాటల్లో ఉంది. మీరు వినొచ్చు, అందరూ విని ఆనందించాలా, ఆ తర్వాత ప్రజలకు వినిపించాలా, వాళ్ళు నిలదీయాలా. ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిందిగా అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇంతటితో నేనే చెప్పిన కార్యక్రమం ముగిసింది. భోజనాలకు ఆల్రెడీ వెళ్ళినట్టున్నారు, అందరూ భోజనం చేసి వెళ్ళాలి.